ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఈ రోజే. ఇక ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యాత్ర కానీ హెచ్డిఎఫ్సి అండ్ విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా హెవీ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్ట్రాంగ్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక దాని తర్వాత మనకి కొద్దిగా ఐటీ ప్యాక్లో ఇన్ఫోసిస్ అనేది ప్రస్తుతం అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ అంటే మన ఇండియాకి సంబంధించిన ఈ యొక్క డిఫరెంట్ ఇండిసెస్ ఉన్నాయి కదా, సెక్టార్స్ అంటాం కదా, రియాలిటీ అంటే మీడియా. సో ఇవి ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా ఇక్కడ రియాలిటీ టాప్ లూజర్గా ఉంది. మీడియా, మెటల్, ఐటీ అన్ని కూడా దాదాపుగా మనకి ఇక్కడ దాకా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా కూడాను నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇకపోతే మనకి స్ట్రాంగ్గా పిఎస్సి బ్యాంక్లో, ఎనర్జీలో, ఎఫ్ఎంసీజీలో ఏంటంటే మనకి స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పిఎస్సి బ్యాంక్. ఈ యొక్క పిఎస్సి బ్యాంక్లో 3.39% స్ట్రాంగ్గా మూవ్ అయితే కనబరిచింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 80% ఇండిసెస్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఈ యొక్క పిఎస్సి బ్యాంక్ ఎనర్జీని మినహాయిస్తే దాదాపుగా అన్ని కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి దాదాపుగా చూడగానే అన్ని కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా నెగిటివ్లో ఉంది అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ చూపిస్తుంది. దాన్ని ఒకసారి చూద్దాం. అండ్ హాంకాంగ్ అండ్ లండన్, యూరప్ మార్కెట్, ముఖ్యంగా ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ అంటాం, అండ్ జర్మనీ కూడా నెగిటివ్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అండ్ డౌ జోన్స్ US 30 ఇది డౌ జోన్స్, ఇవి కూడా నెగిటివ్లో ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకోగలిగితే దాదాపుగా 80% గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం కూడా నెగిటివ్గా ఇండికేట్ అనేది చేస్తూ ఉంది. ఇకపోతే మనకి ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా మాత్రం స్లైట్గా బుల్లిష్గా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాడర్ సెన్స్లో మనం ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉందని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి బిల్డింగ్ పర్మిట్స్ యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ఇది అయితే పాజిటివ్గా వచ్చింది ఫ్రెండ్స్, యూఎస్కి సంబంధించిన డేటా. దాని తర్వాత ఈరోజు విషయానికి వస్తే మనకి ఈ యొక్క డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది 11:30కి. మేబీ 11:30 ఆ టైంలో ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా వోలటైల్గా ఉంటాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా. దాని తర్వాత క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి యూఎస్కి సంబంధించిన ఈ యొక్క ఎకనామిక్ ప్రొజెక్షన్స్, FOMC స్టేట్మెంట్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఇవి మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇది రావడానికి మనకి నైట్ ఈ యొక్క ఫండమెంటల్ డేటా అనేది అప్డేట్ జరుగుతుంది. ప్రాబబ్లీ ఏంటంటే రేపు మనకి స్ట్రాంగ్గా మార్కెట్లో వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఈక్వల్ వెయిటేజ్ అనేది తీసుకుంటే ఇక్కడ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఈ పవర్ గ్రిడ్, టైటాన్, బజాజ్ ఫిన్సర్, నెస్ట్లే, హెచ్డిఎఫ్సి లైఫ్ కొన్ని స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హిందాల్కో, ఈ యొక్క టాటా స్టీల్ కానీ, అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ ఏంటంటే వీళ్ళకి యూకే, యునైటెడ్ కింగ్డమ్లో ఈ యొక్క ప్లాంట్ అనేది ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే ప్రీవియస్గా బొగ్గు యూస్ చేసి ఈ యొక్క ఐరన్ ఓర్ని మెల్ట్ చేయటం అనేది ఉండేది పాత పద్ధతి. బట్ ఇప్పుడు ఏంటంటే యూకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రిక్ ఫర్నెస్ అనేది యూస్ చేసి, అంటే ఈ యొక్క కరెంటు సహాయంతో దీన్ని మెల్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. బట్ ఇది వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యొక్క డెసిషన్ తీసుకున్నామని చెప్తుంది. డెఫినెట్గా షార్ట్ టర్మ్లో టాటా స్టీల్కి ఇది కొంచెం గడ్డు ప్రశ్నే అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క టాటా స్టీల్ అనేది యూకేలో బిజినెస్ చేసి అక్కడ ట్యాక్సెస్ అనేది కట్టేసి మళ్ళీ ఇండియాకి ప్రాఫిట్స్ తీసుకురావడం బిగ్గెస్ట్ ఛాలెంజ్గా ఉంటుంది. డెఫినెట్గా లాంగ్ టర్మ్ హారిజన్లో ఎవరైనా టాటా స్టీల్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నట్టయితే దాని నుంచి కొంచెం డైవర్సిఫై చేసుకొని బెస్ట్ స్టాక్స్లో కొద్దిగా వాటిని మళ్లించడం అనేది కూడా ఉత్తమం. ఎనీహౌ బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే మోర్ దాన్ 50% నెగిటివ్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. 50-50గా అనిపిస్తుంది ఇక్కడైతే సెంటిమెంట్ అనేది. ఇకపోతే మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి. ఫీచర్ అండ్ ఆప్షన్స్లో వీటిలో ఫీచర్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయకూడదు, చేయలేదు. అయితే ఫ్రెండ్స్ రీసెంట్గా ఏంటంటే డెల్టా కార్ప్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళినాయి. అండ్ ఇంతకు ముందు బ్యాన్ లిస్ట్లో ఉన్న హిందూ కాపర్ అండ్ ఇండియా సిమ్ వచ్చేసరికి బయటికి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క రెండు స్టాక్లో ఫీచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే ఇక్కడ ఫీచర్స్ బిల్డప్ ఎలా ఉందంటే ఇక్కడ 2.7% ప్లస్ 4
4.3 అంటే దగ్గర దగ్గర మనకి 4.37% దాకా మనకి ఈ యొక్క లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. అండ్ 8-9% దాకా అప్రాక్సిమేట్గా అంటే షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకుంటే కొద్దిగా షార్ట్ సైడ్ బిల్డప్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అడ్వాన్స్ అండ్ డిక్లైన్ రేషియో అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ లోనేమో 7% కనిపిస్తుంది, డిక్లైన్ ఏమో 9% అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే ప్రైస్ పడిపోయిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి 83% అనేది కనిపిస్తుంది. ఇక బ్రాడర్ సెన్స్ అనేది మనం కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ గా దీంట్లో షార్ట్ బిల్డప్ అండ్ డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా ఈ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఈ రోజు. FIS/DS డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే FIS షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా ఏంటంటే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక FIS/DS డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క FIS మళ్ళీ 1236 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అండ్ డిఐస్ కూడా బయింగ్ అయితే చేయలేదు. ఈసారి 552 కోట్లు మాత్రమే క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 684 కోట్లు క్యాష్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. డెఫినెట్గా ఏంటంటే ఇది నెగిటివ్ అంశం అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ 3 months కి సంబంధించిన డేటా ఇది. ఇక్కడ వచ్చేసరికి ఫ్యూచర్ కి సంబంధించిన వాల్యూమ్స్ ఇవి. అండ్ ఇక్కడ కింద మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసరికి ఫీచర్స్ బిల్డప్ అనమాట. ఈ యొక్క నిఫ్టీలో ఏ విధంగా జరుగుతుంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లేకపోతే లాంగ్ అన్వైండింగ్, లేకపోతే షార్ట్ కవరింగ్ అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందో మనకి అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రీన్లో ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా లాంగ్ బిల్డప్. దట్స్ ఓకే. దాని తర్వాత రీసెంట్గా అంటే మనకి ఈ యొక్క 18th డేటా అనేది మనం చూసుకున్నట్టయితే సోమవారం డేటా అనేది ప్రైస్ అయితే డిక్లైన్ అయింది డెఫినెట్గా. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూడండి లాంగ్ అన్వైండింగ్, అంటే ఎవరైతే లాంగ్ ఉన్నారో యాక్చువల్గా వ్యూ వచ్చేసరికి లాంగ్ అనమాట, అంటే లాంగ్ బిల్డప్ మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. లాంగ్ అన్వైండింగ్ మీనింగ్ అదనమాట, అంటే ఎవరైతే లాంగ్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు మనకి ఇక్కడ చెప్తూ ఉంది. సో అది మనకి నెగిటివ్ అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఈ యొక్క కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో మార్కెట్ని బేరిష్ వ్యూలో చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకున్న రెసిస్టెన్స్ 20,300, మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 20,000 లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు. చాలా అగ్రెసివ్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాల్స్కి పుట్స్కి మధ్యలో. సో మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడండి 46,200. ప్రాబబ్లీ కొద్దిగా అగ్రెసివ్గా ఈరోజు మార్కెట్ని ఎవరైనా సెల్ చేయాలనుకుంటే ఈ యొక్క 46,200 గమనించండి. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి 46,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు. సో అదే చేశారనమాట. ఇక్కడ ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీని ద్వారా మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే ఎక్కువ మంది మార్కెట్ని బేరిష్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి. అదేవిధంగా ఫిన్ నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 20,500, మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 20,300. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో స్లైట్గా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువ మంది పుట్స్ అయితే సెల్ చేశారు, ఎందుకంటే మిడ్ క్యాప్ అనేది అండ్ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు ద బ్రాడర్ సెన్సెక్స్ అనమాట. ఓకే, ఇకపోతే 9,200 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 9,100. ఇక టెక్నికల్గా మనం చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా విక్స్ అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క 12 బెంచ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉంది. బట్ ఓవర్ నైట్ రిస్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే. ఇక 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది మనం నిఫ్టీలో చూస్తే, సో ఒకవేళ మార్కెట్ అనేది మనకి కిందకి వెళ్ళే స్కోప్ ఉంది కాబట్టి మనం ఏ లెవెల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్న విషయంలో మనం చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని బెంచ్ మార్క్ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వదు మ్యాక్స్ 90%, ఎందుకంటే మనకు గ్యాప్ డౌన్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఈ యొక్క లెవెల్ బ్రేక్ డౌన్ దగ్గర మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, అండ్ మరోవర్ ఏంటంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ పైన కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయిన తర్వాత కిందకి ఎప్పుడైతే మార్కెట్ రావడానికి ట్రై చేస్తుందో అప్పుడు మీరేంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోండి. ఇక్కడ ప్రస్తుతం అయితే షార్ట్ సైడే మనం ఉండటానికి ప్రయత్నిద్దాం. అండ్ ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి
అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ విషయానికి వస్తే ఇది ఒక జోన్ అనమాట. ఈ జోన్ లో ప్రైస్ అనేది మేబీ కొద్దిగా యాక్షన్ చూపించచ్చు. రైజ్ అయి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు కిందకి డౌన్ సైడ్ ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ యొక్క లెవెల్స్ అనేది కన్నా డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగినాయి అనుకోండి, మార్కెట్ వీక్గా ఉండి టెంపరీగా మనకున్న సపోర్ట్ విషయానికి వస్తే ఈ జోన్ అవుతుంది. ఈ జోన్ అనేది గమనించండి, ఓకేనా. ఇది డౌన్ సైడ్. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి దగ్గరగా ఉంది ఈ లెవెల్ 20,330 అనేది. ఈ లెవెల్ అనేది గమనించండి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే కూడా కొద్దిగా కిందకి వెళ్ళొచ్చు. ఇక మిడ్ క్యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొంతమంది అయితే బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 9,129 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఇమీడియట్ గా 9,100 అనేది రీచ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ మన డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే టెక్నికల్గా ఏం చేస్తుంది అనేది, ఈ లెవెల్ ఎందుకు డ్రా చేసుకున్నాం, డిలీట్ చేస్తాను. మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది, మనకున్న స్వింగ్ సపోర్ట్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బయర్స్ ట్రాప్ అయ్యారు. ఈ క్యాండిల్లో ప్రాబబ్లీ ఏంటంటే బయర్స్ ఈ క్యాండిల్ అయితే ట్రాప్ అవ్వలేదు. ఇక్కడ దాకా బయర్స్ బాగున్నారు. ఇక్కడ నుంచి కూడా బయర్స్ అయితే ట్రాప్ అవుతూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్ట్రాంగ్ గా, ఏది మన గిఫ్ట్ నిఫ్టీలో. దాని తర్వాత కూడా వీక్ గా అయితే ట్రేడ్ అవుతుంది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా ఎటువంటి రివర్స్ చేసే ప్రయత్నం కానీ రికవర్ చేసే ప్రయత్నం కానీ కనిపించట్లేదు. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క లెవెల్ అనేది మేబీ టచ్ చేసే స్కోప్ ఉంటుంది ఈ రోజు కాకపోయినా 1-2 డేస్లో. సో మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ 19,982. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అంటే 20,080 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది, 20,133 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర మనకి ఒక 50 పాయింట్ల దగ్గర డిఫరెన్స్ ఉంది కదా, నెగిటివ్గా ఉంది. సో మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే కాల్ సెల్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ పుట్టు బై చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా ఏంటంటే ఒక అప్డేట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ అనేది చూస్తే ఇండికేటర్స్ ఎప్పుడు కూడా ల్యాక్ చేస్తూ ఉంటాయి అన్న కదా, ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇండికేటర్స్ అనేవి మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పలేవు కానీ జరిగిన దాన్ని మనకి ఏంటంటే పోర్ట్రేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఇన్ఫర్మేషన్ని యావరేజింగ్ తీసుకోవడం కానీ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అందుకే మనం అంటూ ఉంటాం ఇండికేటర్స్ ల్యాగ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి. బట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.